సేవా సాధన. కర్మ చేస్తూ ఉండటం ద్వారా కర్మ బంధాలను ఛేదించుకోవచ్చు అన్న అమ్మ సందేశం గురించి మనం చర్చించుకుంటున్నాము. కర్మ అంటే సత్కర్మ అని చెప్పుకున్నాము. సత్కర్మ ద్వారా కర్మ బంధాలను ఛేదించుకోవచ్చు అని. అంటే కర్మ చేయటం వల్ల కూడా ఒక బంధం కలుగుతుంది. ఆ బంధాలు మళ్ళీ సత్కర్మ ద్వారా తొలగించుకోవచ్చు అని చెప్పబడింది. కర్మ బంధం ఎందుకు అవుతుంది కర్మ చేయటం వల్ల అన్నది మనం చూస్తే, మనం ఏ కర్మ చేసినా సరే దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితాన్ని అనుభవించటం కోసం మనం మరలా దేహాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కర్మ బంధనం అవుతుంది అని చెబుతారు. అయితే ఈ కర్మ చేస్తూ ఉండటం వల్లే ఈ కర్మ బంధనాన్ని ఛేదించుకోవచ్చు అని అమ్మ చెప్తున్నారు. ఇది ఎలాగా అంటే, కర్మ చేస్తూ ఉండటం వల్ల ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సత్కర్మ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది, సత్శీలం ఏర్పడుతుంది. ఈ సత్శీలం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇక మనం మంచి కర్మలే చేస్తూ ఉంటాము. వీటి ఫలితంగా మన మనస్సు శుద్ధమవుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధమవుతుందో అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం ద్వారా సంసారం యొక్క అనిశ్చితత్వం మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ చిత్తశుద్ధి కలగాలి అంటే మనం కర్మ చేయాలి, సత్కర్మ చేయాలి అని చెప్పుకున్నాము. ఇక్కడే మనకు సందేహం వచ్చింది, అమ్మ జీవితంలో అన్నీ సత్కర్మలేనా అని. ఆమె అమ్మని అడుగుతారు, అమ్మ మీరు సాంసారిక కర్మలన్నీ చేస్తున్నారే, రాధుకి వివాహం చేశారు, బిడ్డ పుట్టేదాకా 9 నెలలు అమ్మకి స్థిమితం లేదు, ఇవన్నీ కూడా సాంసారిక కర్మలే కదా అని అంటారు. అప్పుడు అమ్మ అంటారు, నేను పుట్టిన కుటుంబంలో ప్రతి వ్యక్తి యోగక్షేమాలు గమనించుకోవటం నా బాధ్యత కాదా? తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఇలా వీరందరి రుణం ఎలా తీరుతుంది? వీరిని చూసుకోవటం ద్వారానే మనం వీరి రుణం తీర్చుకోగలం. గురుదేవులు కూడా తమ తల్లిని చూసుకున్నారు కదా, అలాగే రామ్లాల్కి ఉద్యోగం కూడా ఇప్పించారు అని చెప్తారు. అంటే ఇక్కడ కర్తవ్యనిష్ట గురించి మాట్లాడతారు. కుటుంబంలో ఉన్నటువంటి గందరగోళాలన్నీ ఎక్కువైపోయినప్పుడు అమ్మ అనుకునేవారు, ఈ బురదగుంటలో నేను ఒక పద్మంలా ఉన్నాను అని అంటారు. అంటే ఇక్కడ బురదగుంట అంటే ఏంటి? సంసారం. ఈ సంసారంలో ఇన్ని విషయాలు వీళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, అయితే నేను మాత్రం వీరందరి మధ్యలో ఒక పద్మంలా ఉన్నాను అన్నారు. ఎలా అయితే బురద పద్మానికి అంటదో అందులోంచి అది వికసించిన తనకి మాత్రం ఎలా అంటదో, అలాగే అమ్మ కుటుంబంలో ఉంటూ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఆ సాంసారికత ఇప్పుడు కూడా తమకి అంటకుండా ఉన్నారు. ఇంకొక శిష్యురాలు అడుగుతారు, అమ్మ సంసారంలో ఉంటూ కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చటంతో రోజంతా గడిచిపోతుంది, అలసిపోతున్నాము, ఇక గురుదేవుని పిలవటానికి 5 నిమిషాలు కూడా సమయం ఉండట్లేదు అని చెప్తారు. అంటే అప్పుడు అమ్మ అంటారు, ఏమీ పర్లేదమ్మా, గురుదేవులు అంతర్యామి, ఆయన మన హృదయంలో నుంచి వచ్చినటువంటి ప్రార్థన వింటారు. అయినా నువ్వు సంసారం అని అంటున్నావే, ఈ సంసారం ఎవరిది? ఇది గురుదేవులదే కదా, గురుదేవులే కదా నేను సంసారంలో ఉంచారు, గురుదేవులే కదా నీతో అన్నీ చేయిస్తున్నారు, నువ్వేమన్నా చేయగలవా అని అడుగుతారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తదా సక్త చికీర్షుర్ లోక సంగ్రహం అని భగవద్గీతలో చెప్పబడింది. అజ్ఞానులు ఎంతో ఆసక్తితోటి సాంసారిక పనులన్నీ చేస్తూ ఉంటారు. జ్ఞానులు అదే పని అదే విధంగా చేసినా వారు మాత్రం ఆసక్తితోటి చేస్తారు. అంటే ఆసక్తి అనేది లేకుండా చేస్తారు. ఇక్కడ అమ్మ కూడా
మనకి ఈ విధంగానే కనిపిస్తారు. అన్ని పనులు చేస్తూనే ఉన్నారు. ఎంతో ఆసక్తి గల వాళ్ళు ఎలా చేస్తున్నారో అమ్మ కూడా అలాగే తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. కాకపోతే దాని నుంచి ఏమీ కూడా ఆశించలేదు. ఎప్పుడైతే ఇలా ఏమీ ఆశించకుండా చేశారో దాని యొక్క ఫలితాన్ని పొందవలసిన అవసరం కూడా లేదు. అంటే అనాసక్తితో మనం పనిచేస్తే కనుక ఆ కర్మ ఇక బంధనం అవ్వదు. అందుకే అమ్మ ఏం చెప్పారు, పని చేస్తూ చేస్తూ ఉండు, ఒకరోజు మనకి తెలుస్తుంది మన చేతిలో ఏదీ లేదు, భగవంతుడి చేతిలో మనం కీలుబొమ్మలం. ఇలా తెలుసుకున్న వారికి ఇక కర్మ బంధం కాదు. ఎవరైతే నేను అకర్తని భగవంతుడే కర్త అని తెలుసుకుంటారో వాళ్ళకి కర్మబంధాలు ఏవి కూడా అంటవు.